హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ ఎనర్జీ టారో. ఈ రోజు నేను కలెక్టివ్ లవ్ రీడింగ్ చేయబోతున్నాను. ఈ రీడింగ్ కనుక మీకు రిజనేట్ అయితే ఐఎమ్ సో హ్యాపీ. ఒకవేళ మీకు రిజనేట్ అవ్వట్లేదు అని అంటే మీరు వీడియోని స్కిప్ చేసేయచ్చు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ సపోర్ట్. ఇలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. వీడియోని కంపల్సరీ లైక్ చేయండి, బికాజ్ మీరు లైక్ చేయడం వల్ల వీడియో ఫర్దర్గా చాలా మందికి రికమెండేషన్స్లోకి అయితే వెళ్తుంది. అండ్ ఈ రీడింగ్ ఏ రాశి వారైనా చూడొచ్చు. మీకు రెజనేట్ అవుతుందా లేదనేది మాత్రమే ఇంపార్టెంట్. అండ్ ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది, ఆర్ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది. మీరు కాల్ చేయొచ్చు, వాట్సాప్ చేయొచ్చు. రీడింగ్స్ అనేవి ఛార్జబుల్ అమౌంట్ అయితే పే చేయాలి. సో లెట్స్ స్టార్ట్ ద రీడింగ్. ఫస్ట్ మన రీసెంట్ పాస్ట్లో ఏం జరిగిందన్న చూద్దాం. స్ట్రెంగ్త్, ద ఫోల్ అండ్ 9 ఆఫ్ వాండ్స్. వావ్. రీసెంట్ పాస్ట్లో అయితే మీరిద్దరూ మీ రిలేషన్షిప్లో చాలా చాలా ఆబ్స్టికల్స్ని అయితే ఓవర్కమ్ చేశారు. ఇద్దరు రిలేషన్షిప్ స్ట్రాంగ్ అయినట్టు కనిపిస్తుంది. ఒక న్యూ బిగినింగ్, ఒక న్యూ ఎనర్జీ అయితే కనిపిస్తుంది. బట్ మీరిద్దరూ ఎమోషనల్లీ ఆర్ ఫినాన్షియల్లీ ఏదేమైనా అవ్వచ్చు, చాలా చాలా ఆబ్స్టికల్స్ని అయితే ఓవర్కమ్ చేశారు. ఒక పీస్ఫుల్ ఎనర్జీ అయితే కనిపిస్తుంది రీసెంట్ పాస్ట్లో. ఒక హ్యాపీనెస్, మీ ఇద్దరి మధ్య ఒక స్ట్రాంగ్ బాండ్, ఒక అండర్స్టాండింగ్. సో రీసెంట్ పాస్ట్లో ఇవన్నీ కనిపిస్తున్నాయి. ఓకే, బికాస్ కింగ్ ఆఫ్ పెంటికల్స్ ఖచ్చితంగా సాలిడ్ యాక్షన్ కనిపిస్తుంది. ఇద్దరు ఒక మాట మీదే ఉన్నారని ఒక ఇదే అయితే కనిపిస్తుంది. మీరు ఏదైతే ఫేస్ చేశారో వాటి వల్ల మీ రిలేషన్షిప్ అనేది స్ట్రాంగ్ అయింది. మీ బాండ్ అనేది చాలా చాలా స్ట్రాంగ్ అయింది. సో అసలు ప్రజెంట్ ఏం నడుస్తుందో చూద్దాం. ఓకే, ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ సింహరాశి అయి ఉండొచ్చు. లీవ్. ఓకే, హెర్ఫెంట్, పేజ్ ఆఫ్ కప్స్, కింగ్, క్వీన్ ఆఫ్ సోర్డ్స్, అండర్ ద డెక్ 3 ఆఫ్ పెంటికల్స్. సో ఇక్కడ రైట్ నౌ ఖచ్చితంగా రిలేషన్షిప్ని ముందుకు ఎలా తీసుకెళ్ళాలి, మ్యారేజ్ ఆర్ కమిట్మెంట్ గురించి ఆలోచిస్తున్నట్టయితే కనిపిస్తుంది. ఎవరైతే రిలేషన్షిప్లో ఉన్నారో మీరు నెక్స్ట్ లెవెల్ మీ రిలేషన్షిప్ని ఎంగేజ్మెంట్ ఆర్ మ్యారేజ్ గురించి ఆలోచిస్తున్నారో, ఎవరైతే ఆల్రెడీ మ్యారీడో కిడ్స్ గురించి ఆలోచిస్తున్నారు, వాళ్ళ ప్లానింగ్ గురించి ఆలోచిస్తున్నారు. అట్ ద సేమ్ టైం మ్యూచువల్గా మీ ఇద్దరు ఎలా ఉండాలి, లైక్ మ్యూచువల్ లవ్, మ్యూచువల్ సపోర్ట్, దీని గురించి అంటే ఇద్దరు ఒకరికొకరు ఎలా హెల్ప్ చేసుకోవాలి, రిలేషన్షిప్లో ఎవరి ఎఫర్ట్స్ ఎంత పెట్టాలి. సో ఇవన్నీ ఒక డిస్కషన్ అయితే జరుగుతుంది. ఎవరైతే రిలేషన్షిప్లో ఉన్నారో ఖచ్చితంగా ఒక కమ్యూనికేషన్, ఒక క్లారిటీ, ఇద్దరు ఒకే మాట మీద ఉండాలన్న ఒక ఇది. అండ్ క్వీన్ ఆఫ్ సోర్డ్స్ అంటే మీ ఇద్దరిలో ఒక పర్సన్కి చాలా కోపం ఎక్కువ, బట్ ఒక పర్సన్ ఏమో ఇంకో పర్సన్ బతిమాలుతూ ఉంటారు. దానివల్ల బ్యాలెన్స్ అవుతుంది. లేదా ఇద్దరికి కోపం అయితే రిలేషన్షిప్ అనేది ఇక్కడి వరకు రావడం చాలా చాలా కష్టం. ఒక పర్సన్ చాలా చాలా స్ట్రబన్, కోపం ఎక్కువ, బట్ ఆ పర్సన్ చాలా మంచి వ్యక్తి. సో అందుకే అవతల పర్సన్ కూడా ఉండడం జరిగింది. 10 ఆఫ్ వీల్స్, 3 ఆఫ్ వీల్స్. ఖచ్చితంగా ఫ్యామిలీ సిచ్యువేషన్, ఫ్యూచర్, ఇవన్నిటి గురించి ఆలోచిస్తున్నారు. సో రైట్ నో కూడా ప్రెసెంట్ ఎనర్జీ కూడా చాలా బాగుంది. ఒకవేళ రైట్ నో మీకు మీ సిచ్యువేషన్ ఇంత బాగాలేదు, రీడింగ్లో ఇలా వస్తుందంటే నియర్ ఫ్యూచర్లో ఎనర్జీ చేంజ్ అవుతుంది. ఖచ్చితంగా పాజిటివ్గా టర్న్ అయ్యే సిచ్యువేషన్స్ చాలా ఎక్కువగా ఉన్నాయని అర్థం. మేబీ రైట్ నో మీరు సఫర్ అవుతూ ఉండొచ్చు, బట్ ఉండగా ఉండగా మీ సిచ్యువేషన్స్ అనేవి పాజిటివ్గా మారుతాయి. సో ఇక్కడ మీరు చేయాల్సిన పని ఏంటంటే, మీరు ఎప్పుడూ మీ రిలేషన్షిప్ గురించి ఎంత కుదిరితే అంత పాజిటివ్గానే థింక్ చేయండి. ఓకే, ఓకే ఈ గొడవ జరిగింది, దీని తర్వాత మేము బాగానే ఉంటాం, అంతేగాని ఈ గొడవ జరిగింది మేము విడిపోతామేమో, మళ్ళీ కలవమేమో, లేదా మా ఇద్దరి మధ్య డిస్టెన్స్ వచ్చేస్తుందేమో. సో మీరు ఏదైతే నెగిటివ్ థాట్స్ని మళ్ళీ మళ్ళీ మీ మైండ్లో పెట్టుకుని ట్రిగర్ చేసుకుంటూ ఉంటారో దాంట్లోనే మేనిఫెస్ట్ చేస్తారు మీరు. అంటే ఇంటెన్షనల్గా కాకుండా అన్ఇంటెన్షనల్గా మేనిఫెస్ట్ చేసేస్తూ ఉంటారు. సో ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే, ఎక్కువగా పాజిటివ్గా ఆలోచించడం ట్రై చేయండి. ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ క్యాప్రికాన్, వర్గో, టారస్, ఎట్స్ అని ఉండొచ్చు, ఎస్పెషల్లీ టారస్. సో మీ ఇద్దరు ఫీలింగ్స్ ఒకరి గురించి ఏమనుకుంటున్నారు ఏంటి అన్నది కూడా చూద్దాం. సో ఫస్ట్ మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు?
మీరు మీ పర్సన్ గురించి ఏం ఆలోచిస్తున్నారు? ఓకే, సో మీ పర్సన్ మీ గురించి 6 ఆఫ్ సోర్స్, 5 ఆఫ్ వీల్స్ అండ్ జడ్జ్మెంట్. ఇక్కడ మీలో కొంతమంది లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లో ఉన్నట్టయితే కనిపిస్తుంది. సో మీ పర్సన్ ట్రావెలింగ్ చేయాలి, మిమ్మల్ని మీట్ అవ్వాలి అని అయితే అనుకుంటున్నారు. బికాజ్ మీ పర్సన్ లోన్లీ ఫీల్ అవుతున్నారు. అట్ ద సేమ్ టైం మీరు కూడా తను మిస్ అవుతున్నారని ఒక ఫీలింగ్ అయితే మీ పర్సన్కి ఉంది. మీకు ఏమైనా ఇష్యూస్ ఉంటే మీ ఇద్దరి మధ్య ఆ ఇష్యూస్ని సార్ట్ అవుట్ చేసుకోవాలని అయితే మీ పర్సన్ ఆలోచిస్తున్నారు. సో రైట్ నౌ ఖచ్చితంగా మిస్సింగ్ ఎనర్జీ. ఒకవేళ మీరు కలిసే ఉన్నా మీ రిలేషన్షిప్లో మేబీ ఎక్కడో ఒక చోట చిన్న వెల్త్ వల్ల మీ పర్సన్ ఒక లోన్లీగా ఫీల్ అవుతున్నారు. అది మీతో మాట్లాడి సార్ట్ అవుట్ చేసుకోవాలని కూడా అనుకుంటున్నారు. సో అంటే కొంతమందికి ఒక్కొక్కసారి కలిసే ఉంటారు, బట్ ఒక కమ్యూనికేషన్ గ్యాప్ అనేది ఉంటూ ఉంటుంది. సో దానివల్ల కూడా లోన్లీ ఫీల్ అవుతూ ఉంటారు. సో అదే నాకు ఇక్కడ కనిపిస్తుంది. మీ ఫీలింగ్స్ వచ్చేసి ద స్టార్, కింగ్ ఆఫ్ వీల్స్ అండ్ 2 ఆఫ్ వీల్స్. సో మీరేమని ఫీల్ అవుతున్నారు అని అంటే మీరు మీ పర్సన్ని పాజిటివ్గానే థింక్ చేస్తున్నారు, బట్ మీ పర్సన్ ఎక్కువ జగుల్ అవుతూ ఉంటారు అని అయితే మీరు అనుకుంటున్నారు. బట్ ఓవరాల్గా మీకు పాజిటివ్ ఉన్నా మీ పర్సన్ స్టేబుల్గా ఉంటే బాగున్నాను, ఎప్పుడు ఒక మాట మీద ఉంటే బాగున్నాను. ఒకసారి ఒకలా బిహేవ్ చేస్తారు, ఒకసారి ఒకలా బిహేవ్ చేస్తారు. సో దానివల్ల నేను చాలా కన్ఫ్యూజన్లోకి వెళ్ళిపోతున్నాను, దానివల్ల నాకు ఈ టెన్షన్ ఇదంతా ఉంటుంది. అలా కాకుండా ఎప్పుడు ఒకే మాట మీద ఉంటూ ఎప్పుడు ఒకేలా ఉంటే నాకు ఈ టెన్షన్ ఉండదు కదా, ఎప్పుడు స్టేబుల్గా ఉంటే బాగున్నాను కదా అని అయితే అనుకుంటున్నారు మీ పర్సన్ గురించి మీరు. ఓకే, అలా అనుకుంటారు మీ పర్సన్ గురించి మీరు. ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ క్యాప్రికాన్, వర్గో, టారస్, ఎట్స్ అని ఉండొచ్చు, జెమినీ, లిబ్రా, అక్వేరియస్, ఎయిస్ అని ఉండొచ్చు. ఇంటెన్షన్స్ కూడా చూద్దాం. సో మీ పర్సన్ ఇంటెన్షన్స్ ఏంటి? ద మూన్, 4 ఆఫ్ కప్స్, 5 వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ అండ్ మీ ఇంటెన్షన్స్ చారియట్, డెవిల్, 6 ఆఫ్ కప్స్. అగైన్ మీ పర్సన్ చాలా చాలా ఓవర్ థింకింగ్ అయితే చేస్తున్నారు ఈ రిలేషన్షిప్ గురించి. మీ ఇద్దరి మధ్య ఏదైతే చేంజెస్ వచ్చాయో, లిటిల్ బిట్ చేంజెస్ మీ రిలేషన్షిప్లో, అవన్నీ ఎలా ఓవర్కమ్ చేయాలి ఏంటి. సో ఈ ఓవర్ థింకింగ్ వల్ల మీ పర్సన్ ప్రెజెంట్లో ఎక్కువ ఫోకస్ చేయలేకపోతున్నారు. దానివల్ల డిస్టర్బెన్సెస్ కూడా వస్తున్నాయి. బికాజ్ ఎక్కువ ఓవర్ థింకింగ్ చేస్తున్నారు మీ పర్సన్. దానివల్ల ప్రెజెంట్ ఏం చేయాలి ఏంటి అన్నది తెలియడం లేదు మీ పర్సన్కి. బట్ ఏదేమైనా ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి, ఎలా ముందుకు వెళ్ళాలి అనే దాని గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారు. అండ్ ఇక్కడ మీ ఇంటెన్షన్స్ వచ్చేసి చారియట్, డెవిల్ అండ్ 6 ఆఫ్ కప్స్. మీరు ఏం ఆలోచిస్తున్నారంటే మీ పర్సన్ మీ గురించి అబ్సెసివ్గా థింక్ చేస్తున్నారు, ఒక్కొక్కసారి మిమ్మల్ని కంట్రోల్ చేస్తున్నారు. అలా చేయడం వల్లే రిలేషన్షిప్లో ఇష్యూస్ వస్తున్నాయి. సో అలా చేయడం ఎందుకు అని అయితే మీరు ఫీల్ అవుతున్నారు. సో అలా ఉండకూడదు, ఏదైనా ఉంటే షేర్ చేసుకోవాలి అని అయితే ఆలోచిస్తున్నారు. అండ్ మీకు కూడా మీ పర్సన్కి ఒక స్ట్రాంగ్ సోల్మేట్ బాండ్ ఉందని కూడా మీరు కూడా ఫీల్ అవుతున్నారు. బికాస్ 6 ఆఫ్ కప్స్. ఏమైనా ఇష్యూస్ ఉంటే మీకు కూడా సార్ట్ అవుట్ చేసుకోవాలని ఉంది. మీరు కూడా ఒక్కొక్కసారి అబ్సెసివ్గానే థింక్ చేస్తున్నారు, బట్ మీరు చెప్పట్లేదు, మీ పర్సన్ చెప్తున్నారు. అదే తేడా. అండ్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ పైసిస్, కేన్సర్, స్కార్పియో, వాటర్ సైన్ అయి ఉండొచ్చు. ఎస్పెషల్లీ పైసిస్, మీనరాశి అండ్ కేన్సర్. సో మీ పర్సన్ నెక్స్ట్ మూవ్ ఏంటని చూద్దాం. 5 ఆఫ్ కప్స్, ద ఎంపరర్ అండ్ నైట్ ఆఫ్ వాండ్స్ అండ్ 7 ఆఫ్ సోర్స్. మీ పర్సన్ నెక్స్ట్ మూవ్ సాలిడ్ మూవ్ అయితే కాదండి. బికాజ్ తను మిస్ అవుతున్నారు, కానీ ఇక్కడ ఒక ట్రస్ట్ ఇష్యూస్ అయితే కనిపిస్తున్నాయి. మీ పర్సన్ ఏది చేసినా మీరు నమ్మడం లేదు, మీరు తను పూర్తిగా ట్రస్ట్ చేయట్లేదు. సో నేను ఏ యాక్షన్ తీసుకున్నా మళ్ళీ నన్ను అలాగే ట్రీట్ చేస్తారు అని అయితే మీ పర్సన్ అనుకుంటున్నారు. అగైన్ మీరు ఇక్కడ ఏదో తన దగ్గర నుంచి దాస్తున్నారు అనే ఒక ఫీలింగ్ కూడా మీ పర్సన్కి ఉంది. సో ఖచ్చితంగా ఇక్కడ ట్రస్ట్ ఇష్యూస్ అయితే ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. మీరు ఏమైనా యాక్షన్ తీసుకుంటారా మీ పర్సన్ గురించి? 8 ఆఫ్ కప్స్, నైట్ ఆఫ్ వీల్స్, 9 ఆఫ్ వీల్స్ అండ్ ఏస్ ఆఫ్ వాండ్స్. మీరు చాలా చాలా క్లియర్గా ఉన్నారు. మీ పర్సన్ కనుక స్టెబిలిటీ, కమిట్మెంట్ ఇస్తే ఖచ్చితంగా రిలేషన్షిప్లో ఉంటారు. అదర్వైజ్ మీరు వాక్ అవే చేస్తారు, మీ మీద మీరు ఫోకస్ చేస్తారు. మీరు చాలా చాలా క్లియర్గా ఉన్నారు. సో తను కనుక స్టేబుల్గా ఉండి రిలేషన్షిప్ గురించి ఆలోచిస్తూ స్టెబిలిటీ ఇస్తే కనుక మీరు 100% రిలేషన్షిప్ కావాలి అనుకుంటున్నారు. అదర్వైజ్ మీకు ఈ రిలేషన్షిప్ అనేది వద్దు. సో మీ రిలేషన్షిప్ ఫ్యూచర్ ఏంటన్నా చూడండి. Eight of Swords, 2 of Swords, the Lovers, under the deck 6 of Wheels. సో ఖచ్చితంగా నియర్ ఫ్యూచర్లో ఇద్దరు ఒక క్రాస్ రోడ్స్ ఎనర్జీలో ఉంటారు, ఒక స్టక్ ఎనర్జీ కనిపిస్తుంది. సో లెట్స్ క్లారిఫై. Queen of Wands, again 2 of Wands,
మెజీషియన్ అండ్ 3 ఆఫ్ కప్స్. థర్డ్ పార్టీ సిచ్యువేషన్స్ వల్ల కూడా మీరిద్దరు సఫర్ అయ్యే అవకాశం కనిపిస్తుంది నియర్ ఫ్యూచర్లో. బికాజ్ మీరు ఎప్పుడైతే మీ ఇద్దరు ఇష్యూ మీరు సార్ట్అవుట్ చేసుకోవట్లేదో ఆటోమేటిక్గా థర్డ్ పర్సన్ అనేది మీ లైఫ్లోకి ఎంటర్ అయిపోతారు. అది ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫ్రెండ్ అవ్వచ్చు లేదా ఫ్యామిలీ అవ్వచ్చు. దానివల్ల మీ ఇష్యూస్ ఇంకా ఎక్కువైపోయే అవకాశం కనిపిస్తుంది. మీ ఇద్దరి మధ్య క్లారిటీ రాకుండా రిలేషన్షిప్ అనేది స్టక్ అయిపోయే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. బికాస్ వెరీ వెరీ అన్స్టేబుల్ ఎనర్జీ కనిపిస్తుంది. నాకు సాలిడ్ చేంజెస్ అయితే కనిపించట్లేదు. అంటే రీయూనియన్గా పాజిటివ్గా మారే సాలిడ్ చేంజెస్ అయితే టు బీ హానెస్ట్ ఏం కనిపించట్లేదు. సో యూనివర్స్ మీకు ఇచ్చే గైడెన్స్ ఏంటనొచ్చు. 6 ఆఫ్ వీల్స్, నైట్ ఆఫ్ సోర్డ్స్, హై ప్రీస్టర్స్ అండ్ ఏస్ ఆఫ్ వీల్స్. సో ఎప్పుడు మీ లైఫ్ని మీరు బ్యాలెన్స్ చేసుకోండి. కెరియర్ వైజ్ అవ్వచ్చు, ఎమోషనల్ వైజ్ అవ్వచ్చు. అండ్ మీ సీక్రెట్స్ ఎవరితోనే చెప్పొద్దు. అండ్ నైట్ ఆఫ్ సోర్స్, ఏదైనా ఒక విషయంలో యాక్షన్ తీసుకోవాలి అని అనుకుంటూ తీసుకోవాలా వద్దా అని ఆలోచించొద్దు. తీసుకున్నప్పుడు తీసుకోండి. అండ్ ఏస్ ఆఫ్ వీల్స్ అంటే న్యూ బిగినింగ్, న్యూ ఆపర్చునిటీస్. ఓకే, సో గర్ల్ విత్ ఎ స్నేక్, ఎంపత్ అండ్ నార్సిసిస్ట్, పారసిజం, బీయింగ్ చార్మ్డ్ ఆర్ యూజ్డ్, ఎనేబుల్ అండ్ బౌండరీస్. ఖచ్చితంగా మీ రిలేషన్షిప్లో ఒక పర్సన్కి ఇంకో పర్సన్ మీద ట్రస్ట్ లేదు. ఎవరికైతే ట్రస్ట్ లేదో వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఆ పర్సన్ నన్ను చీట్ చేశారు, ఇప్పుడు దాకా మంచి వాళ్ళు నటించి మోసం చేశారు అనుకుంటున్నారు. అది మీరైనా అనుకుని ఉండొచ్చు లేదా మీ పర్సన్ అయినా సరే. టాకింగ్, ఇంట్రెస్టెడ్, కాన్వర్సింగ్ మోర్, అవైటెడ్ మెసేజ్, అరైవ్స్, టెక్స్ట్, కాల్, ఈమెయిల్ అండ్ అవర్. మీరు ఎవరైతే సరే ఒకరి దగ్గర నుంచి ఒక కాల్ కానీ ఒక మెసేజ్ కానీ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారో వెరీ సూన్ మీకు అది వచ్చే అవకాశం చాలా ఎక్కువగా కనిపిస్తుంది. సో వెరీ సూన్ మీరు ఆ టెక్స్ట్ కానీ ఆ కాల్ కానీ రిసీవ్ చేసుకుంటారు. ద చేజర్ ఇన్ కోడిపెండెంట్ రిలేషన్షిప్, ఫియర్ ఆఫ్ అబాండ్మెంట్ ఇష్యూస్. సో మీ ఇద్దరిలో ఒకరికైతే ఈ రిలేషన్షిప్ నుంచి తను వెళ్ళిపోతే నేను ఎలా బ్రతకాలి అనే ఒక భయం అయితే ఉంది. ఆ భయంతో ఎవరైతే బతుకుతున్నారో ఖచ్చితంగా మీరు అది చాలా చాలా కష్టమైపోతుంది. బికాజ్ మీరు అటాచ్ అయిపోతున్నారు. సో మీరు ఎప్పుడైతే అదే ఫియర్లో ఉంటారో ఇంకొక పర్సన్కి అది తెలిస్తే కనుక ఓకే నేను లేకపోతే తను ఉండలేరు అని చెప్పి గ్రాంటెడ్గా తీసుకునే అవకాశం ఉంది. సో మీకు ఎంతైతే వర్త్ ఇవ్వాలో అప్పుడు అంత వర్త్ ఇవ్వరు, గ్రాంటెడ్గా తీసుకుంటారు. సో ఎప్పుడైనా సరే ఫస్ట్ మనకి ఇంపార్టెంట్ అవ్వాలి, తర్వాత ఎవరైనా సరే. సో అది గుర్తుపెట్టుకోండి. నేను ఏదైతే మెసేజ్ చెప్పారు, ఎడిక్షన్, కోడిపెండెంట్, అబ్సెషన్, పొసెషన్, కంట్రోలింగ్, హ్యాజ్ ఏ బ్లాక్ అండ్ రీస్ట్రెంట్. ఎవరైతే కోడిపెండెంట్ రిలేషన్షిప్లో ఉన్నారో ఖచ్చితంగా మీ రిలేషన్షిప్ అన్నది ఖచ్చితంగా కంట్రోలింగ్లోకి వెళ్ళిపోతుంది, ఒక బ్లాక్ ఏర్పడిపోతుంది. సో చాలా కష్టమైపోతుంది. సో ఎవరైతే ఎక్కువ కోడిపెండెంట్గా ఉన్నారంటే ఈ పర్సన్ లేకపోతే నేను ఉండలేను అనే సిచ్యువేషన్లో మీ ఇద్దరు ఎవరున్నారు వాళ్ళు మెంటలీ చాలా చాలా సఫర్ అయ్యే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. సో మీరు అలా డిపెండ్ అవ్వకుండా ఉండడానికి ట్రై చేయండి. ఓకే, మేక్ ద ఎఫర్ట్, గ్రేట్ లవ్ ఈజ్ వర్త్ టేకింగ్ ద స్టెప్స్ యూ ఆర్ గైడెడ్ టు టేక్. సో ఇక్కడ ఏంటంటే మనం ఒక పర్సన్ ఎలా నమ్మాలి అని అంటే ఎఫర్ట్స్ని బట్టి నమ్మాలి. బికాజ్ మాటలు అందరూ చెప్తారు. సో ఎవరైతే ఎఫర్ట్స్ పెడతారో పాస్ట్ లైఫ్ రిలేషన్షిప్, యూ హ్యావ్ నోన్ ఈచ్ అదర్ బిఫోర్. ఖచ్చితంగా మీ ఇద్దరికి పాస్ట్ లైఫ్ రిలేషన్షిప్ ఉంది. మీరు పాస్ట్ లైఫ్లోనే ఒకరికి తెలుసు. బికాజ్ ఎవ్రీ పర్సన్ మనం ఈ లైఫ్లో ఎవరైతే మీట్ అవుతూ ఉంటామో మనం పాస్ట్ లైఫ్లో తెలిసిన వాళ్ళే. అండ్ కీప్ ఎన్ ఓపెన్ మైండ్, యూర్ సోల్మేట్ మే డిఫర్ ఫ్రమ్ యూ యూజువల్ టైప్ అండ్ ఎక్స్పెక్టేషన్. సో మీరు ఎప్పుడైనా సరే మీ రిలేషన్షిప్ గురించి ఆలోచించినప్పుడు ఓపెన్ మైండ్గా ఉండాలి, పాజిటివ్ మైండ్తో ఉండాలి. అప్పుడే మీరు ఆ రిలేషన్షిప్లో హ్యాపీగా ఉండగలరు. లేదు మీరు సర్టెన్ టర్మ్స్ అండ్ కండిషన్స్ పెట్టుకుని నాకు ఇలాగే జరగాలి ఇలాగే ఉండాలంటే ఖచ్చితంగా మీకు అది ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. సో ఇదని మీ రీడింగ్. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది, స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది. మీరు కాల్ చేయొచ్చు, వాట్సాప్ చేయొచ్చు. రీడింగ్స్ అనేవి చార్జబుల్, మనీ అయితే పే చేయాలి. అలాగే మేనిఫెస్టేషన్, రీయూనియన్ రెమెడీస్ కూడా ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు. 100% వర్క్ అవుతాయి. అండ్ 1-to-1 మేనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్.